నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైభవ్ సూర్యవంశీ మొత్తం యావత్ ప్రపంచం వైభవ్ సూర్యవంశీ అనేటువంటి నామస్మరణలో మునిగి తేలిపోతుంది. మరీ ముఖ్యంగా క్రికెట్ ప్రపంచం. వైభవ్ సూర్యవంశీ గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ పక్కన అరంగేటం చేశాడు. అసలు అంత చిన్న వయసు పిల్లోడైంది, అరంగేటం చేయడం ఏంది, అసలు ఏ విధంగా ఆడతాడో, అది ఓపెనింగ్ బ్యాటింగ్ దిగినప్పుడు ఎవరైతే ఆపోజిట్ బౌలర్స్ ఉన్నారో, ముఖేష్ అనేటువంటి బౌలర్ ప్రపంచంలో కల్లా నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్గా ఈ రోజుకి మెలుగుతూ ఉన్నాడు. అటువంటి వాళ్ళ బౌలింగ్లో ఇతను ఏ విధంగా ఎదుర్కోగలుగుతాడో అందరూ రెండు కళ్ళప్ప చెప్పి చూస్తూ ఉంటే, తొలి బాల్ 6 కొట్టినటువంటి వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడేటువంటి గొప్ప ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. ఎస్, తదుపరి కాలంలో అండర్-19లో అయితే వైభవ్ సూర్యవంశీ ప్రతిరోజు కూడా ఆయన ఆడుతున్నటువంటి తీరు ఇలా గమనిస్తూనే వస్తున్నాము. కొంతమంది విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్లు ఉంటారు ప్రపంచ చరిత్రలో. అనేక మంది విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్లు, ఒక బ్రియాన్ లారా కావచ్చు, లేకుంటే సెహ్వాగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోతారు. కానీ ప్రతి 10 ఇన్నింగ్స్లోనూ 3 ఇన్నింగ్స్లోనూ 4 ఇన్నింగ్స్లోనూ కనీసం డబుల్ స్కోర్ చేయకుండా వాళ్ళు వెనుదిరుగుతున్నటువంటి తీరు మనం చూస్తూ వచ్చినాము ఇంతకాలం పాటు. కానీ భారతదేశానికి ఒక అద్భుతమైన ఒక వజ్రం వల్ల దొరికినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. 13 ఏళ్ల వయసు దాటి ప్రస్తుతం 14 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం రాజస్థాన్ రాయల్స్ పక్కన ఆడినప్పటి నుంచి మధ్యలో ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి అందులో అండర్-19 వరల్డ్ కప్ ఆడడం, తర్వాత ఆస్ట్రేలియాకు పోయి ఆడడం, ఇంగ్లాండ్తో ఆడడం, ప్రతి ఒక్క సిరీస్లోనూ వైభవ్ సూర్యవంశీ కన్నా 24 బాల్ 25 బాల్ కన్నా ఆడితే ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది అనేటువంటి ఖ్యాతి సంపాదించినటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే ఈ 24 బంతుల్లోనే ఏకంగా 68 పరుగులు చేస్తూ ఉన్నాడు. అందులో ఏకంగా 9 సిక్స్లు 10 సిక్స్లు కూడా కొట్టి వెనుదిరుగుతున్నటువంటి వ్యక్తి వైభవ్ సూర్యవంశీ. పొరపాటున ఇదే వైభవ్ సూర్యవంశీ కన్నా 100 బాల్ ఆడితే డబుల్ సెంచరీ గ్యారంటీ అనేటువంటి పేరు అయితే గడించినాడు. ఆయనకు సంబంధించి ఒక అరుదైన రికార్డు ఆయన అమ్ముల పొదిలో పడేటువంటి అవకాశం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర పుటంలో నిలిచే రోజు చేరువలోనే ఉంది. భారత్ తరపున జట్టులోకి అరంగేటం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ ఘనత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల పేరిట ఉంది. ఇక నుంచి వైభవ్ సూర్యవంశీదే ఆ రికార్డు కావచ్చు. అప్పట్లో సచిన్ టెండూల్కర్ అతి పిన్న వయస్కుడిగా భారత్ తరపున ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయినప్పుడు ప్రపంచంలో కల్లా ఉద్దండ పిండాలు ఎవరైతే పాకిస్తాన్ బౌలర్లు ఉన్నారో, అటు అఖ్తర్ కావచ్చు, లేకుంటే అంతకంటే ముందు వచ్చినటువంటి వసీం అక్రమ్ కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళ బౌలింగ్ కూడా ఎదుర్కొన్నటువంటి తీరు మనం చూసాం సచిన్ టెండూల్కర్. కానీ ప్రతి ఒక్కరు హైప్ చేస్తూ వచ్చారు. అంత చిన్న వయసుడు అటువంటి మేటి బౌలర్ని, మెగ్రాత్, బ్రెట్లీ లాంటి బౌలర్ని ఏ విధంగా ఎదుర్కోగలుగుతాడో అని అందరూ ఒక డౌట్ఫుల్గా ఉండేవాళ్ళు అనమాట. కానీ సచిన్ టెండూల్కర్ ఆ మొత్తం ఏదైతే ఆ వలయం ఉన్నదో ఛేదించి ప్రపంచ లేఖల్లో ఒక రికార్డులు భారతదేశానికి సంపాదించి పెట్టినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. అయితే వైభవ్ సూర్యవంశీ ఏ విధంగా ఉన్నదంటే, అతను ఆట అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక మెతుకు చాలనే విధంగా 13 ఏళ్ల వయసు నుంచి ఆ ఆట కాదు అసలు ప్రపంచం లేకలా అతి కొద్ది మంది కేవలం దైవ సంకల్పంతోనూ దేవుడు ప్రత్యేకంగా వీళ్ళ కోసం 6 నెలల పాటు సమయం కేటాయించి వాళ్ళ చరిత్ర మొత్తం డిజైన్ చేసినాడా అనే విధంగా వీళ్ళ ఆట ఉంది. లేకుండా సాధారణ మానవుడికి ఇటువంటి రికార్డులు అందుతాయి, లేకుండా ఈ విధంగా ఆడగలుగుతాడు అనేది కూడా కల్లో మాట అని చెప్పి సుస్పష్టంగా చెప్పొచ్చు. ఇంకా రాబోయే ఇంగ్లాండ్ సిరీస్లో వైభవ్ అంతర్జాతీయ జట్టుకు ఆడటం ఖాయమేనని తెలుస్తోంది. ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేసినటువంటి జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు సమాచారము. ఇప్పుడు దాకా అండర్-19 వరల్డ్ కప్లోనూ వాటిలో ఆడినటువంటి వైభవ్ సూర్యవంశీ ఏకంగా ఎవరైతే ఈయన చుట్టూరు ఉన్నారో, యశస్వి జైస్వాల్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, అంటే ఓపెనింగ్లో ఆడడానికి అతనికి వీళ్ళందరినీ ఢీ కొట్టి వాళ్ళని దాటి అంతకంటే మెరుగైన ఆట ఆడి ఏదైతే ఈ క్రికెట్ జట్టులోకి అండర్-15 ప్రాబౌట్స్లోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంది. కానీ ఓపెనింగే ఇతను చేసేది, వన్డౌన్లో దింపేటువంటి ఆస్కారం కూడా లేదు. ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడాలంటే ఇతను ఏకంగా 4-5 మందిని దాటుకొని ఆ జట్టులోకి ఎంటర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఒక పక్క రోహిత్ శర్మ కావచ్చు, లేకుండా యశస్వి జైస్వాల్ కావచ్చు, ఇంకా ఈ మధ్య కూడా మంచి ఫామ్లోకి వచ్చినటువంటి సంజు శాంసన్ కావచ్చు, ఇలాంటి ఆటగాళ్ళందరినీ దాటి ఆ నెంబర్ 1 పొజిషన్లోకి రావడం అంత ఆశామాషిగా కాదు. కానీ కనీసం 15 మెంబర్స్ ప్రాబౌట్స్లోకి ఎంటర్ అయినా కూడా అది అద్భుతంగానే ఉంటుంది. అతను ఒక రికార్డుల్లోకి చేరతాడని చెప్పి మనం అయితే చెప్పొచ్చు. ఇంకా ఈ 15 ఏళ్ల సంచలనం ప్లేయర్ ఇప్పటికే ఐపీఎల్ దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ప్రస్తుతం సీజన్లో హైదరాబాద్పై తప్ప మిగిలిన 4 మ్యాచ్ల్లోనూ దూకుడుగా ఆడేశాడు. జనరల్గా మనం క్రికెట్ ఈ ఐపీఎల్ చూస్తూ ఉంటే క్రిక్ బుజ్లోకి పోయి రాత్రి గమనించారు. ఏది ఇన్నింగ్స్ గ్యాప్లో
ఒకసారి ఎవరు ఎంత కొట్టినారు, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కేవలం ఒక సమరీ కోసం వెళ్ళి చూస్తే 216 కొట్టినారు హైదరాబాద్ వాళ్ళు, సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే హోమ్ గ్రౌండ్ కూడా హైదరాబాద్కి సంబంధించింది. ఆ 216ని చేజ్ చేయడం అంత ఆషామాషి పని కాదు. కానీ అక్కడ విన్ ప్రిడిక్టర్ అనేది కూడా ఇచ్చింటారు. ఏకంగా 60% రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందని చెప్పి విన్ ప్రిడిక్షన్ ఇచ్చినది. హోమ్ గ్రౌండ్, దాంతోపాటు హై స్కోర్ ఉన్నది. ఎందుకురా ఈ రేంజ్లో 60% ఈ యొక్క రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అని ఇచ్చినారంటే అది డౌట్ఫుల్. వాళ్ళు అక్కడ ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ ఏంది, ఇప్పుడు అంటే వెల్కమ్ బ్యాక్ టు ద చేస్ అని చెప్పి అటు యశస్వి జైస్వాల్, ఇటు వైభవ్ సూర్యవంశీ వీళ్ళిద్దరూ ఓపెనింగ్ దిగినారు. దిస్ విల్ బీ ఏ మచ్ మోర్ ఫన్ టు ద క్రికెట్ అని చెప్పి వాళ్ళు రాసుకొచ్చారు. అంటే వైభవ్ సూర్యవంశీ ఆడేటువంటి తొలి 6 ఓవర్లోనే మొత్తం ఫలితం డిసైడ్ అయిపోతుందని చెప్పి అంత కాన్ఫిడెంట్గా క్రిక్బుజ్ వాళ్ళు కూడా రాసినారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ ఆడతీరు ఏ విధంగా ఉంది అని చెప్పి. అయితే అనూహ్యంగా ఆయన నిన్న డక్అవుట్ అవడము, తద్వారా రాజస్థాన్ రాయల్స్ అనేటువంటి టీము పల్టీ కొట్టడం జరిగింది నిన్న. ఏదేమైనా కూడా తనదైన రోజు 10లో 8 మ్యాచ్లు తన ఒంటి చేతో గెలిపించగలగా అలా శక్తి వైభవ్ సూర్యవంశీ చేతల్లో ఉన్నదని చెప్పి యావత్ క్రికెట్ ప్రపంచం ఈ రోజున కొనియాడుతోంది. అతను ఏకంగా క్రిస్ గేల్స్తో పోలుస్తూ ఆయన్ని స్మాల్ బాస్ అని చెప్పడంతో పాటు బేబీ బాస్ అని చెప్పి ఆయనకి ఇప్పటికే నామకరణంగా అంటే ముద్దుగా పిలుచుకుంటుంది యావత్ క్రికెట్ ఫ్యాన్స్ లోకం. ఐపీఎల్ ముగిసిన కొన్ని రోజులకే టీమిండియా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇప్పటికే షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా వైభవ్ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఆయనేమో ఒక పక్క వైభవ్ సూర్యవంశీ 10th క్లాస్ చదవాలంట, 10th క్లాస్ ఒక పక్క చదవాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్స్కి రాసేదానికి పోవాలన్నా కూడా ఆయన దగ్గర టైం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కనీసం మాతో ఒక మాట కూడా ఇంటిమేట్ చేయలేదు. ఎట్టా ఏంది అంటే ఆయన దగ్గర ఫోన్ కూడా లేదంట. అసలు అంటే అంత బిజీగా ఉన్నాడు. మొత్తం అతను తన జీవితం మొత్తం ఇండియన్ క్రికెట్కి అంకితం చేయాలని చెప్పి వైభవ్ సూర్యవంశీ బలంగా భీష్మించుకున్నట్టు మనకైతే అర్థమవుతుంది. అయితే అతి త్వరలో ఐర్లాండ్తో ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ కన్నా అరంగేటంగా చేస్తే సచిన్ పేరిట ఉన్నటువంటి రికార్డ్ అయితే ఖచ్చితంగా బదులు కొట్టేటువంటి ఛాన్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. అందుకోసం తీసిన షార్ట్ లిస్ట్లో వైభవ్కు చోటు దక్కినట్లు బీసీసీఐ వర్గాలు అయితే పేర్కొన్నాయి. ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత్ జట్టులో వైభవ్కు చోటు ఖాయమే. సెలెక్టర్లు కూడా అతడి ఆట తీరుపై సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే 15 ఏళ్లు నిండిన 15 ఏళ్ల నిబంధనల నుంచి వైభవ్ బయటపడ్డాడు. ఇప్పటికే నన్ను అడిగితే 13 సంవత్సరాల 15 రోజులకో 13 సంవత్సరాల 150 రోజులకో 200 రోజులకో అంటే 14 ఏళ్లకే అతను ఖచ్చితంగా ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టినాల్సినటువంటి ఆ ఖ్యాతి ఎప్పుడో సంపాదించుకున్నాడు. కానీ ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్లో ఉన్నటువంటి నిబంధన ఉన్నదో ఎంత ఆటగాడైనా సరే ఎంత బలమైన ఆట కనబరిచినా సరే 15 ఏళ్ల లోపే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం అనేది లేదు. అటువంటి కండిషన్ను ఇన్ని రోజులు వైభవ్ సూర్యవంశీ దాటలేకపోయినాడు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు 15వ సంవత్సరంలో ఆయన అడుగుపెట్టాడు. ఆ నిబంధన ఏదైతే ఉండదో దాన్ని కాస్త దాటేశాడు. సో 16 ఏళ్ల వయసుకి సచిన్ టెండూల్కర్ ఎంటర్ అయినాడు. ఇప్పుడు 15 ఏళ్ళు దాటినటువంటి వైభవ్ సూర్యవంశీ ఆ 16 ఏళ్ళ లోపే అంటే 16 ఏళ్ళు పూర్తి కాకముందే ఇంటర్నేషనల్ క్రికెట్లో కానీ ఎంటర్ అయిపోతే ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి అరుదుగా ఉన్నటువంటి రికార్డును వైభవ్ సూర్యవంశీ కొల్లగొట్టేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. అదే అసలు మన భారతీయుడు బేబీ బాస్ అంత పిల్లోడు చిచ్చరి పిడుగులాగా ఆడుతూ ఉంటే కళ్ళకి ఒక ఆహ్లాదంగా ఉంటుంది అంటారు చూడండి, కళ్ళు నిండిపోయినాయి అని చెప్పి ఆ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ బేబీ బాస్ ఎవరైతే ఆడుతూ ఉన్నారో వైభవ్ సూర్యవంశీ అతను ఆడేటప్పుడు మనం జనరల్గా హాట్స్టార్లో చూస్తే అర్థమవుతుంది. 33 కోట్ల మంది చూస్తున్నారు ఒకేసారి హాట్స్టార్ అని చెప్పి 34 కోట్లు ఏకంగా 48 కోట్ల పైచిలకు హాట్స్టార్లో వీక్షిస్తున్నారు వైభవ్ సూర్యవంశీ ఆడేటువంటి ఆట. అంటే ఇప్పటికే ఎంత ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఆడ చుట్టూరు ఇన్ని రోజులు ధోని అనేటువంటి పేరు, సచిన్ టెండూల్కర్ అనేటువంటి పేర్లు, రోహిత్ శర్మ కావచ్చు, వాళ్ళ అభిమానం కొద్దీ ఎన్నో ఫ్లెక్సీలు చూసాము ఆ స్టేడియం చుట్టూరు కావచ్చు, అదేవిధంగా స్టేడియంలోకి వచ్చేటువంటి అభిమానులు కావచ్చు. కానీ ఇంత చిన్న వయసులో ఆడింది అరుదుగా ఆడాడు ఇప్పటికే. కానీ వైభవ్ సూర్యవంశీ సపరేట్ ఫ్యాన్ బేసే క్రియేట్ చేసుకున్నాడు. అసలు వైభవ్ సూర్యవంశీలో వాళ్ళ తమ్ముడిని చూసుకునే వాళ్ళు కొంతమంది, వాళ్ళ బిడ్డను చూసుకునే వాళ్ళు కొంతమంది, ఆ రేంజ్లో తను ప్రేమను కూడా సంపాదించుకున్నాడు. కేవలం అభిమానాన్ని మాత్రమే కాదు అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఐర్లాండ్లో మెరుగైన ఆటను ప్రదర్శిస్తే జింబాబ్వే సిరీస్కు ఎంపిక చేసేటువంటి అవకాశాలున్నాయి. బీసీసీఐ ట్రెజరర్ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ కూడా ఇటీవల వైభవ్ను అంతర్జాతీయ జట్టులోకి తీసుకోవాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టిన సంగతి అయితే తెలిసిందే. సో ఏదేమైనా కూడా వైభవ్ సూర్యవంశీ తనకున్నటువంటి ఆట తీరుతో అతి తక్కువ సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అయితే అడుగుపెట్టాడు. తాను ఏదైతే వాళ్ళ నాయని ఇన్ని రోజులు కష్టపడ్డాడో వాళ్ళకున్నటువంటి భూమి అమ్మేసి, ఎక్కువ వాల్యూ చేసేటువంటి భూమి అమ్మేసి ఆ ధరని కాస్త వైభవ్ సూర్యవంశీ కోసమే సపరేట్గా ఒక క్రికెట్ స్టేడియం లాగా ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నటువంటి
చేసుకున్నాడని చెప్పి మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ తండ్రి కొడుకుల కష్టమే ఈ రోజున భారతదేశానికి ఎప్పుడు ఇంత టాలెంట్ ఎప్పుడు చూడనంత రేంజ్లో మనం చూస్తున్నాం వైభవ్ సూర్యవంశి రూపంలో అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు. ధన్యవాదాలండి.